కూర్చో కూర్చో. ఏటి గారమ్మా, ఏటి మళ్ళీడు సినిమాకి లేడా? అవునయ్యా, ఎంతసేపు ఏదో బురక ఎక్కడో లేదు, బడికి ఎగరవ పెడుతున్నాడు ఎదవని. ఏరా యథా సన్నాసి, బొత్తుగా భయం భక్తి లేకుండా పోతుంది. ఇదిగో బెత్తవరం అమ్మాయితో పెళ్లి చేయమంటావా? నవ్వెట్లో ఏదో కానీ మ్యాటర్ అంటే భయం లేకుండాను, అలా భయం లేకపోతే బడికి ఎగరవం పెడుతున్నావు. అయ్యోరు ఇదిగో పట్టుకోండి, వదిలితే ఏదో పారిపోతాడు, లంగొట్టు ఊడిపోయేదాకా పరిగెత్తిస్తాడు ఎదవా. అదైనా వేసుకోరమ్మా. ఏటి తవరు వేసుకోరా? నాకు అసలే సిగ్గు చెప్పడానికే వేసుకోవడానికా? అవన్నీ నీకెందుకమ్మా, నువ్వు వెళితే నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏటో మాయిదరుగోలని వేధమా, వెళ్ళి కూర్చోరా. ఇదంతా దిగువగా వచ్చింది, వెళ్ళి కూర్చో. వీడికి ఇంకేం పని లేదు, నా లంగోటే కావాల్సి వచ్చింది. వేధమా. ఏరా మీ అమ్మ బాగా తన్నిందా? మాస్టర్ అండి, వీళ్ళిద్దరు నన్ను ఏడిపిస్తున్నారు. రేయ్, మీరు పెద్ద బుద్ధిమంతులు ఏట్రా? వాడిని ఎక్కిరిస్తున్నారు. నువ్వు లేవరా? ఎవరస్టు ఎక్కింది ఎవరు? ఎంతో ధైర్యవంతుడు సార్. ధైర్యవంతుడు చేయబడి కూర్చో. రేయ్, నువ్వు లేరా? తాజ్ మహల్ ఎక్కడుంది? అది 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 వంగ ఒంగుంట కనిపిస్తుందా సార్? అది కనిపిస్తుంది. కూర్చో వేధవా. రేయ్, నువ్వు లేరా? తాజ్ మహల్ ఎక్కడుంది? తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. దాన్ని కట్టించిన వాడు షాజహాన్. అతని భార్య పేరు ముంతాజ్. ఆమె మీద ప్రేమతో తాజ్ మహల్ కట్టించెను. కరెక్ట్ గా చెప్పేశాడు వీడు. వేధవకి అల్లరితో పాటు తెలుగు కూడా అబ్బింది, అందుకే ఏమనలేకపోతున్నాను. కూర్చో. నమస్కారం మేస్టారు. నమస్కారం నమస్కారం. మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు. ఒరేయ్, ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి. ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతోందిరా. రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది. హలో హలో, నేను హలో అంటే నువ్వు అంటావా? నేను హలో అన్నది కామన్ కాదు. నిన్ను పైసలు 36 రూపాయలు లేవు లేవా? లేవే. హలో హలో, రేయ్, క్రెడిట్ కార్డు ఓకేనా? నో. ఇదిగో ఇప్పుడే డ్రా చేసుకొస్తాను. ఇక్కడ ఎక్కడ వేసుకొస్తావు? నువ్వు హలో హలో హలో. ఏం కావాలి? పైసలు 36 రూపాయలు. ఆటోకి డబ్బులట. నేనెందుకు ఇవ్వాలి? కరెక్ట్. నిన్ను పట్టుకోవడానికి ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి. తీయే. ఇది కరెక్ట్. అమ్మా, వేళకొళంగా ఉందా? గొడవ చేస్తాను, జాగ్రత్త. నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు. ఏం చేస్తాడో ఏంటో. ఏం చేస్తాం? హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం. ఇదేంటిది? పులిహార? అయ్యి బాబాయ్, పులిహార అంటే నాకు చాలా ప్రాణం. నాకు కూడా ప్రాణం. నా పైసలు. ఒరేయ్, నీ డొక్సింగ్ చేస్తాను రోయ్. అసలు పులిహార అలో ఇలారా? అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా? నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, దబ్బకాయ పులిహార, ఆవు పెట్టిన పులిహార. దొంగ బతుకు బతకటం హీరోయిజం అనుకుంటున్నావా? పైగా దొంగని విజిటింగ్ కార్డు ఒకటి. చెప్పి చేస్తే థ్రిల్ ఉంటది. కొంచెం వెరైటీగా ఉంటదని విజిటింగ్ కార్డు చేయించాం. అయినా దొంగతనం తప్పని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి? దొంగతనం చేయడం నేరం, దొరికితే జైల్లో వేస్తారు తెలుసా? అయ్య బాబు, ఎంత ఇంటెలిజెంట్! ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత సముద్రంలో కాకిరెట్ట. ఇది చాలా కరెక్ట్. అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పనులు సమర్థించుకుంటూ కూర్చోకు. పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తాట. పైసలు. హలో, నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షట్ అప్ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ, స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. చూడు, ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు. అయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ. నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే ప్రేమిస్తా. రాస్కెల్. నువ్వు ఎస్ అన్న నో అన్న ఐ లవ్ యూ. అందులో చేంజ్ ఉండదు. రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెళ్ళ ఉంటుంది, చూసుకో. మెళ్ళో ఉండక్కర్లేదు, జల్లో ఉండక్కర్లేదు, చేతికి చాలు. ఎంతైనా దొంగనే. దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను. దొంగలాగే ఇస్తాను. బీ రెడీ. నా పైసలు. నువ్వా? నేనేరా. ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మాకేం లేదు ప్రిన్స్, నిన్ను మోసం చేసింది ఆ బిల్లరిగాడే. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్. మాకే సంబంధం లేదు ప్రిన్స్. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలే ప్రిన్స్. ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు? బ్యాగ్ ఎక్కడరా? ఏ బ్యాగు? బ్రౌన్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగా? యా యా, అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ? అయినా ఆ బ్యాగ్ నీకెందుకు? ఓ, నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్? మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ చందు రూమ్ లో ఉంది. వాడే ప్రిన్స్. ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్పుకోమా? ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు? ఈడవాడు ప్రిన్స్. నువ్వా? ఆల్రెడీ షాకులు రియాక్షన్లు ఇచ్చేసాను లేరా? ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం? ఇంతక బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట. హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు. బ్యాగ్ ఇస్తే చాలు. ఏ బ్యాగ్? ఈ బ్యాగరా? ఓ ఇదే ఫ్రెండ్స్,
నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తావు. నువ్వు మాకు 10 minutes టైం ఇస్తే నీకు 10 రూపాయలు డెకరేట్ చేసి లోన్ తెచ్చుకుంటావు. మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి. తమాషాగా పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు. ఏంటి ప్రిన్స్ నువ్వే డెకరేట్ చేసుకుంటావా? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటి ప్రిన్స్ మా మీద నమ్మకం లేదా? అయితే ఓపెన్ చేసి తాగు. రేయ్ అందులో ఏముందని రా అంత రియాక్షన్ ఇచ్చావు? ఏదో చూడకుండా చూసినట్టు. ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఇప్పుడు అర్థమైందిరా, ఇది ఖచ్చితంగా రాబరీ మనీ. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుంటుంది. ఏ మాల్ అయితే మనకెందుకు రా, డబ్బు మన చేతికి వచ్చింది. ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్, లండన్ లో లంచ్, డెట్రాయిట్ లో డిన్నర్. చిన్న రిక్వెస్ట్ రా, మన ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ప్యారిస్ లో పెట్టుకున్నావే. కాదురా, ఈ సీజన్ కి స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా చిల్డ్ గా ఉంటది. ఇది పబ్లిక్ మనీ, దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్. కాదురా, దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్ రా. కాదురా, నీకు తెలియదు. ప్యారిస్కి వెళ్దాం రా. ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసింది నేను రా. మీరు ఆ బెల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్స్ లా బతికి నేను ప్లాట్ఫామ్ గండి అయ్యాను రా. అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను. ఫుల్ సెటప్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది. ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది. రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు, ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు. కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వచ్చాను. చెక్ పోస్ట్ లో ఆ బ్యాగ్ మీ కారులోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కమ్ ఆన్, మూవ్ మూవ్ మూవ్. Go inside. Go inside. Go inside. Yeah. నువ్వు మాసు కదా? No. Class. ఓహో, పేరు కూడా మార్చుకుంటావా? సర్లే, నీ పేరు ఏదైతే నాకెందుకనే మర్యాదగా ఆ బ్యాగ్ రివాల్వర్ నాకు ఇచ్చి లొంగిపో. ఏంటబ్బా కలుస్తావేంది? నా దారికి ఎవరంటే వచ్చినా బతకరు. నేను అంటున్నానబ్బా, కావాలంటే దండాలు చేసుకో, సెటిల్మెంట్లు చేసుకో, ఇంకా కావాలంటే మా పోలీసు ల్యాండ్ ఉంది, అది కూడా కబ్జా చేసుకో. నాకేం ఇబ్బందిలే. అండర్స్టాండింగ్. లేదప్పా, సరెండరింగే. ఆ రివాల్వర్ లేకపోతే నా ఉద్యోగం పోద్దబ్బా. ప్లీజ్ చేయబ్బా, ఇచ్చేయబ్బా. ఓకే, కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా. నమ్మచ్చప్ప, లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మరి ఎవరు మాట అంటావు నువ్వు? అబ్బా, డౌట్ వచ్చి అడిగానప్పా, అంతే. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకో. రివాల్వర్ ఉన్నది. రివాల్వర్ కన్నా ఉద్యోగం ముఖ్యం. ఉద్యోగం కన్నా ప్రాణం ముఖ్యం సార్. ఆడి పైకి పోయాడంటే మన రివాల్వర్ వెనకొచ్చు. నువ్వు దాక్కున్నా